కేఎల్ రాహుల్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు. ఓపెనర్ గా టీమిండియాకు శుభారంభాలందించాడు. అవసరమైనప్పుడు వికెట్ కీపర్ గాను సేవలందించాడు. చూస్తుండగానే వైస్ కెప్టెన్ అయ్యాడు. ఫ్యూచర్ కెప్టెన్ గాను పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఫామ్ ఇబ్బంది పెట్టింది. ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. ఆసీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్ లో స్లో స్ట్రైక్ రేట్ కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత పొట్టి ఫార్మేట్ కే దూరమయ్యాడు. వన్డేల్లో చోటుండాలంటే వికెట్ల వెనకాల సేవలందించాల్సిన పరిస్థితి. టెస్టుల్లో చోటు కష్టమైంది. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ కు మారాల్సి వచ్చింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో సిరీస్ లో అవకాశమే రాలేదు. బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ కేఎల్ రాహుల్ పై టీమ్ మేనేజ్మెంట్ విశ్వాసం ఉంచింది. ఆసీస్ టూర్ లో అక్కడికొస్తాడని నమ్మింది. ఆ అంచనాలకు తగినట్టే రాహుల్ రాణిస్తున్నాడు. తొలి టెస్ట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడు ఓపెనర్ గా కేఎల్ రాణించాడు. ఆ తర్వాత ఓపెనర్ గానే కొనసాగించేలా ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. సహచరులు విఫలమైన చోట భిన్నంగా కనిపిస్తున్నాడు. టీమిండియాకు అక్కర్లేదనుకున్న వాళ్లే ఇప్పుడు ప్రశంసలు కురిపించేలా పరుగులు సాధిస్తున్నాడు. సవాళ్లు విసురుతున్న ఆస్ట్రేలియా పిచ్ల మీద భారత జట్టుకు ఆపద్బాంధవుడిగా మారిపోయాడు. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 26 పరుగులు చేసిన రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో 77 పరుగులు సాధించాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 37, రెండో ఇన్నింగ్స్ లో 7 పరుగులు చేశాడు. తాజాగా గబ్బా టెస్ట్ లో కీలకమైన 84 పరుగులు సాధించాడు. పరిస్థితులకు తగినట్లుగా ఆడి ఆసీస్ ను టెన్షన్ పెట్టించాడు. బంతిపై మెరుపు తగ్గే వరకు ఓపికతో ఆడాలనే లక్ష్యంతో రాహుల్ ఆట తీరు సాగింది. అందుకే గబ్బాలో హాఫ్ సెంచరీకి 128 బంతులు తీసుకున్నాడు. స్మిత్ ఆట తీరును గుర్తు చేసుకుని బ్యాటింగ్ చేశాడు. 33 పరుగుల దగ్గర దొరికిన లైఫ్ ను వినియోగించుకున్నాడు. కోహ్లీ, రోహిత్ అనవసరపు షాట్లాడి పెవిలియన్ చేరారు. రాహుల్ మాత్రం అలా కాదు. ఆఫ్ సైడ్ బంతులను అద్భుతమైన ఫుట్ వర్క్ తో ఫేస్ చేశాడు. బంతి గమనంపై దృష్టి పెట్టి బ్యాటింగ్ చేశాడు. బాల్ వచ్చే వరకు వెయిట్ చేసి షాట్లు కొట్టాడు. అందుకే గబ్బా టెస్ట్ లో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించగలిగాడు. నిజానికి సేనా దేశాల్లో గత 4 సంవత్సరాల్లో రాహుల్ కు మంచి రికార్డుంది. ఒత్తిడిలోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు రాహుల్. 2020 నుంచి చూస్తే సేనా దేశాల్లో కోహ్లీ సగటు 30.4, రోహిత్ సగటు 33.2, కానీ రాహుల్ సగటు 41.5. అందుకే విదేశాల్లో టీమిండియాకు రాహుల్ వాల్యుబుల్ ప్లేయర్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కేఎల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.